ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేశారు. స్టైఫండ్పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్తో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. విజయవాడలో జూడాల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వివాదం చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్లందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెకైతే దిగడం అయితే జరిగింది. ఈ రోజు వారి విధులను మారి ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా ఈ రోజు సమ్మెకైతే దిగారు. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఎందుకని సమ్మె చేస్తున్నారనేది జూనియర్ డాక్టర్స్ ని అడిగి తెలుసుకుందాం. ఓవరాల్ గా ఎంతమంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు సార్? అరౌండ్ 200 to 300 మెంబర్స్ పాల్గొంటున్నాం ఈ సమ్మెలో. ఈరోజు 9 to 1 దాకా ఓపీడీ సర్వీసెస్, ఎలక్టివ్ సర్జరీస్ కానీ, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ అన్నీ నిలిపివేయడం జరిగింది. సార్ అంటే ఏంటి ప్రధానంగా ఎందుకని ప్రభుత్వం మీ గోడు వినట్లేదు అంటారు? వినట్లేదని కాదు, నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. వీఆర్ మీటింగ్ విత్ హెల్త్ సెక్రటరీ సార్, హెల్త్ మినిస్టర్ సార్, డిఎంఈ సార్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. దే ఆర్ లిజనింగ్ బట్ నెగోషియేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో ప్రెసెంట్ మీకు స్టైఫండ్ ఎంత ఇస్తున్నారు, మీరు ఎక్స్ట్రా ఎంత కోరుకుంటున్నారు సార్? మేము ప్రెసెంట్ అయితే 60,000 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి 61,000, థర్డ్ ఇయర్ వాళ్ళకి 64,000. సో అండ్ 2024 లాస్ట్ 2 years బ్యాక్ జీవో ప్రకారంగా 15% అడుగుతున్నాం హైక్ టోటల్ శాలరీ స్టైఫండ్ మీద. సార్ చెప్పండి, అంటే జీవో మీద కూడా మీరు 15% అడుగుతున్నారు, బట్ 15% పెంచాల్సిన ప్రభుత్వం పెంచట్లేదంటారు, ఏం సార్ దీని మీద? ఇప్పుడు మేము 15% అడిగిన దానికి వాళ్ళు నెగోషియేషన్స్లో ప్రస్తుతానికి ఓన్లీ 3% వరకు పెంచుతామన్నట్టయితే చెప్తున్నారు. బట్ ఆ 3% అనేది వాళ్ళు 2 years బ్యాక్ 2024లో వచ్చిన జియో ప్రకారం ఏదైతే హామీ వచ్చిందో దాని ప్రకారం లేదు. కాబట్టి మారుతున్న పరిస్థితులు కాలమానం ప్రకారం పెంచాల్సిన స్టైఫండ్కి అది లేదు. కాబట్టి మేము అడగాల్సింది మా 15% న్యాయబద్ధంగా మాకు రావాల్సిన దాన్ని మాకు ఇవ్వండి అని వీఆర్ రిక్వెస్టింగ్, అంతే. సార్ చెప్పండి, అంటే ఎలా చూడాలంటారు ఈ సిచ్యువేషన్ని? అంటే ఎంతమంది జూనియర్ డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు? మేము స్టేట్ మొత్తంలో జూనియర్ డాక్టర్లకి ఇదే ఇబ్బంది అండి. మేము చేసే వర్క్ లోడ్కి కానీ దానికి తగ్గట్టుగానే అడుగుతున్నాం. మాకేమీ ఎక్కువ ఇవ్వమని కూడా కాదు, ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా మేము అవన్నీ చూసుకునే ఏ ఎమర్జెన్సీ సర్వీసులు ఆగకుండానే మేము దీనికి కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వినకపోయినా లేదంటే ఇంకేమైనా అంటారన్నా మేము మా జోడా వాళ్ళతో మాట్లాడి ఇంకా దీన్ని ఎట్లా పరీక్షించాలి, దీనికి ఇంకేమన్నా మా వైపు నుంచి ఏమైనా సివియారిటీ పెంచాలా అనేది చూస్తామండి. అయితే చూడొచ్చు జూనియర్ డాక్టర్స్ లోపల పెద్ద ఎత్తున కూడా వారందరూ కూడా వీళ్ళందరూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాళ్ళకి ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయితే చూడొచ్చు. ఓవరాల్గా మొత్తం మనం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాము. వీరందరూ కూడా జూనియర్ డాక్టర్స్ వాళ్ళని విధులను ఆపివేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే రీతిలో కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా విధులు ఆపేసి కూడా వాళ్ళకి ఖచ్చితంగా స్టైఫండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టైఫండ్ వాళ్ళకి పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 15% న్యాయబద్ధంగా కనుక వాళ్ళకి స్టైఫండ్ పెంచితే ఇదైతే సమ్మెనైతే మాత్రం ఉపసంహరించుకుంటాం. లేని పక్షంలో వాళ్ళు జుడాతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున కార్యాచరణ అయితే మాత్రం మేము తెలుపుతామనైతే మాత్రం జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వద్ద నుండి.